కొట్టేసుకుంటారు. ఇక్కడ మీరు నన్ను పేర్లు అడగండి. నేను ఎస్కాట్కి వెళ్ళాను డ్యూటీకి, నాకు తెలుసు. కేవలం పెద్దలు కాపర్లు గొడవ పెట్టుకుని చర్చిని సీజ్ చేసి పడేశారు. కోర్టులో నడుస్తుంది ఇప్పుడు. ఎంత సిగ్గుమాలిన విషయం మీరు చూడండి. కేవలం పాటల కోసం బతికే సంఘాలు ఉన్నాయి, కేవలం బ్లెస్సింగ్స్ కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి, కేవలం స్వస్థతల కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి, కేవలం టెలివిజన్ కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయో తెలుసు? ఎందుకు రోజు రోజుకి దిగజారుతున్నాయి మీరు చూడండి. బ్లెస్సింగ్స్ కోసం బతికేసే సంఘాలు బ్లెస్సింగ్స్ మీద కట్టగలరా? వాళ్ళ బ్లెస్సింగ్స్ వచ్చేంత వరకు వస్తారు. ఏమాత్రం వారికి కావాల్సిన సమృద్ధి దొరకకపోతే ఎక్కడ కాదు అక్కడ జరుగుతుందంటే సంఘం మార్చేస్తారు. వర్షిప్ల కోసం వచ్చే వాళ్ళకి వర్షిప్ విని 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 మైండ్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది. అదేంటంటే వర్షిప్ ఇంకా స్పీడ్గా కావాలి, ఓగాలి, ఊపు రావాలి. అందుకే ఈ మధ్యకాలంలో లైట్లు ఆపేస్తున్నారు, చర్చిలో లైట్లు ఆపేస్తున్నారు, పొగెడుతున్నారు. పొగ ఎందుకు? శ్మశానాల్లో తిరిగేవారా? పొగ దేనికి మీకు? పొగెట్టుకుంటున్నారు, లైట్స్ ఆపేస్తున్నారు, రంగులు మారుస్తున్నారు. మళ్ళీ పైవచ్చికి ఏమంటున్నారంటే మనం దావీదు వలె ఆరాధికులు, సిగ్గులేని ఆరాధికులు అంటున్నారు. నడుతున్నారు. దావీదుతో పోల్చకండి, ఆయన సిగ్గు అయిపోతాడు. ఆయన లైట్ ఆరపలేదు, పొగట్టలేదు. దావీదుతో వర్షిప్ చేయకండి. వర్షిప్ మినిస్ట్రీ ఇలా వర్షిప్లకి పాటలకు అలవాటు పడిన వాళ్ళు నీ పాటలు బాగున్నంత కాలం వస్తారు, మరో దిక్కున పాటలు బాగున్నాయంటే వెళ్ళిపోతారు. సంఘాన్ని పాటల మీద కట్టకూడదు, సంఘాన్ని వాళ్ళు చెప్తున్నాను స్వస్థతల మీద కట్టకూడదు, సంఘాన్ని టెలివిజన్ మీద కట్టకూడదు, సంఘాన్ని ఇవేం కాదండి. సంఘాన్ని సత్యం మీద కట్టాలి. సత్యం మీద కట్టాల్సిన సంఘాన్ని బాగా వినాలి. సత్యం మీద కట్టాల్సిన సంఘంలోనే కుమ్ములాట జరిగితే ఇంకా సత్యం చెప్పేది ఎవడు? గుండెల్లో ఉన్నమాట సేవకుడిగా చెప్తున్నాను, వినండి. ఒక మనిషిని మార్చాలంటే చాలా కష్టం, మళ్ళీ చెప్తున్నాను. ఒక మనిషిని రప్పించాలంటే చాలా కష్టం, మళ్ళీ చెప్తున్నాను. ఒకడిని తీసుకొచ్చి సన్నిధిలో కూర్చోబట్టాలంటే చాలా కష్టం. అది ఆ కూర్చున్న వాడిని జాగ్రత్తగా అందరం కలిసి వాడి మీద మనం ఫోకస్ పెట్టకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, వాడికి సత్యం అందకపోతే, వాడికి సత్యాన్ని అందించకుండా పాటేస్తాను, దూపమేస్తాను, వాడికి హీలింగ్ చెప్తాను, బ్లెస్సింగ్ చెప్తానని వాడి మీద లేనిపోని టెర్మినాలజీ ఉపయోగిస్తే వాడు మళ్ళీ లోకంలోకి పోతే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అస్సలు ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు నేను చదువుతున్నానంటే ప్రజలు ఏడుస్తున్నారట. అయ్యో దేవా, నీ సంఘంలో మేము ఉండలేకపోతున్నామే దేవా, మా భార్యలు ఏమైపోతారో, మా పిల్లలు ఏమైపోతారో, మా పరిస్థితులు ఏమైపోతాయో, సత్యం లేకపోతే మేము ఎలా బతకగలమో అని అనట్లేదు వీళ్ళు.